హలో. హలో. వదిన బాగున్నావా? బాగున్నాను వీణా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను వదిన. అన్నయ్య పిల్లలు బాగున్నారా? అందరూ బాగున్నారు. ఏంటి చాలా రోజులు చేసావు? నేను ఒక హ్యాపీ న్యూస్ చెప్దామనే చేశాను. తెలుసులే, ఈ మధ్య విన్నాను. ఆవిడకి తెలుసండి. ఈ అన్నయ్య చెప్పారు, నిజమేనా? అవును వదిన. ఎన్ని రోజులు? 3వ నెల వదిన. ఓకే, కంగ్రాట్స్. ఇంకేంటి మరి? అన్నయ్య అయితే ఆఫీస్కి వెళ్ళారా, ఉన్నారా? వెళ్ళారమ్మా. ఈ టైంలో ఎందుకుంటారు ఇంట్లో? సరే వదిన. వదిన, అది నేను అందమైన జీవితానికి మెయిల్ పెట్టాను. ఎందుకు? మనం కొంచెం డిస్కస్ చేద్దాం మన ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి అనేసి. ఏమున్నాయమ్మా సమస్యలు మీ ఇంట్లోనా? అంటే డాక్టర్ గారు మీతో మాట్లాడతారు వదిన, మాట్లాడతారా? సరే, ఇవ్వమ్మా, మాట్లాడదాం. మీ పేరేంటమ్మా? మానస అండి. మానస గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నానండి. మీరు? బాగున్నానండి. మీరు కూడా అందమైన జీవితం ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు అనుకుంటాను, ఎందుకంటే మీ మరదలు చెప్పగానే వెంటనే క్యాచ్ చేశారు ప్రోగ్రామ్ గురించి. చూస్తానండి. ఓకే ఓకే. అదే కళ్యాణ్ గారు కూడా ఉన్నారండి స్టూడియోలో. నమస్తే అమ్మా. నమస్తే అండి డాక్టర్ గారు. మీతో మాట్లాడుతున్నప్పుడే వీణ చాలా భయపడుతూ మాట్లాడుతుంది. మరి ఆ అమ్మాయికి భయం ఎక్కువ, లేదంటే మానస గారి వల్ల భయం ఎక్కువైందా అని? సమస్య ఏంటండి? నాకు అసలు సమస్య ఏంటో అదే తెలియదు. అదే నేను ఒక రెండు నిమిషాల్లో వివరిస్తానమ్మా, తర్వాత మీకే అంత అర్థం అవుతుంది. తను చెప్పేది ఏంటంటే, మా బ్రదర్తో ఒక బాండింగ్ ఉంది, చాలా ఫ్రీగా. మీ ఇద్దరం చాలా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్తో కంటే మా ఇద్దరు బాండింగ్ చాలా బాగుండేది. చాలా హ్యాపీగా పెరిగి పెద్దదాన్ని అయ్యాను. పెళ్ళి అయిన తర్వాత వదిన వచ్చిన తర్వాత, వదిన వలన అనలేదు, వదిన వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు అనేటటువంటిది కనిపించినాయి. మా బ్రదర్కి నాకు రేపో అంత బాగాలేదు. మా వదిన కూడా నాతో అంత ఫ్రీగా ఉండలేదు. నాకు పిల్లలంటే చాలా అమితమైనటువంటి ప్రేమ, అభిమానం. ఆ పిల్లల దగ్గరికి వెళ్దాము అంటే కనుక నాకు కూడా ఆ ఫ్రీడమ్ లేదు. ఎన్ని సందర్భాల్లో ఎలా వెళ్ళగలను, నా పుట్టింటికి నేను ఎలా వెళ్ళాలి అనేది కూడా నేను లెక్క చూసుకుని జాగ్రత్తగా అడుగు వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మా అమ్మ నాన్నకి మా వదినకి పెద్ద సమస్యలు లేవు. వాళ్ళ వరకు అయితే కనుక ఏదో చిన్న చితక అంశాలు ఉన్నాయి, కానీ అక్కడ మాత్రం ఏం ప్రాబ్లం లేదు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను గర్భవతిని, నాకు ఇక్కడ తోడు ఎవరు లేరు. నేను నా పుట్టింటికి వెళ్ళాలి అంటే కనుక అక్కడ ఒక సానుకూలమైనటువంటి ప్లెజరబుల్ అట్మాస్ఫియర్ ఉంటేనే నాకు పుట్టబోయేటటువంటి నా బిడ్డకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఉన్నాను. కాబట్టి అక్కడ నేను వెళ్ళాలి అంటే కనుక నాకు మా వదినకి మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి. నా వల్ల ఏమైనా తప్పు ఉంటే కనుక మా వదిన చెప్పగలిగితే కనుక నేను నన్ను సరిదిద్దుకుని, నా వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకుని అక్కడ అడుగు పెడతాను. అదేవిధంగా మా వదిన నన్ను అర్థం చేసుకుని ఒక తల్లిగా నన్ను స్వీకరించాలి అనే మంచి ఉద్దేశంతో ఆ అమ్మాయి ఈరోజు మాకు కాల్ చేయడం జరిగిందమ్మా. ఏది కూడా మీ గురించి నెగిటివ్గా చెప్పలేదు అమ్మాయి. ఏం చేస్తే కనుక నేను అక్కడికి వెళ్ళి ఫ్రీగా ఉండగలను ఇద్దరం సంతోషంగా ఉంటాము. కాల్ చేసిందే నెగిటివ్ విషయం గురించి కదండి. ఏం తల్లి? ఏం నెగిటివ్ లేకపోతే ఇప్పుడు మీ దాకా రాదు కదండి. ఏదో నెగిటివ్ గా చెప్తేనే కదా మీరు నాకు ఇట్లా. అదే నెగిటివిటీ అంటే మీ గురించి నెగిటివిటీ అనలేదమ్మా, పరిస్థితుల్లో నెగిటివిటీ గురించి చెప్పింది. నా గురించి కానప్పుడు నాకు చేయడం ఎందుకండి? కాదు, ఏదో చెప్తేనే కదా చేసేది, నాకు చేసేది. ఇందులో ఇద్దరే పాత్రలు ఉన్నారమ్మా. ఇందులో ఈ రెండే పాత్రలు ఉన్నాయి. ఈ రెండు పాత్రల్లో ఒకటి వీణా గారు, ఇంకోటి మానస గారు. రెండే పాత్రలు ఉన్నప్పుడు ఆ పాత్రకి ఒక పాత్రకి ఇంకొక కారణం అనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయి ఉన్నప్పుడు క్లారిఫికేషన్ మీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర తీసుకుంటాం? మీ వైపు వేలైతే చూపెట్టట్లేదు. అన్నారు వాళ్ళ అన్న సమస్య. అది నేనేం చేశానండి? ఏదన్నా నా మీద చెప్పాలన్నా నేనేం చేశాను? వాళ్ళ అన్నతో రాకపోవడానికి కారణం నేనవుతాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒకటి మీ వైపు వేలెత్తి చూపెట్టట్లే, పాయింట్ టు బి నోటెడ్. వేలెత్తి చూపెట్టట్లే. ఇటువంటి అది ఇప్పుడు ఇటువంటి పరిస్థితిని ఏ విధంగా డీల్ చేయొచ్చు? ఆ అమ్మాయికి ఎటువంటి ధైర్యం ఇస్తారు మీరు? ఏం ధైర్యం ఇవ్వగలరు? ఎటువంటి కంఫర్ట్ ఇవ్వగలరు? బహుశా మీ టోన్ అలాగే ఉండొచ్చు, మీ ఆలోచన శైలి ఆ విధంగా ఉండొచ్చు, మీ ప్రవర్తన అలాగే ఉండొచ్చు. మీ మనసు చాలా అద్భుతమేమో, చాలా మంచి ఉద్దేశం ఉందేమో మీ మనసులో. ఆ మనసుని ఈ అమ్మాయి అర్థం చేసుకోవట్లేదేమో. ఆ మనసుని అర్థం చేసుకునే విధంగా అమ్మాయికి ఒక 2 మాటలు చెప్పండి అంటున్నాం, అంతే. అక్కడ దాకా డైరెక్ట్ గా నాకే కాల్ చేస్తేనే మాట్లాడేదాన్ని, నేనే చెప్పేదాన్ని కదా. చెప్పమ్మా వీణా, నీకు ఆ పుట్టింటి నుంచి కావలసినటువంటి ఆలోచన, కోరిక ఏంటి ఓపెన్ గా చెప్పేసాయి. దాన్ని బట్టి అది ఉంటుందా, జరుగుతుందా, అవ్వదా, లేదంటే నువ్వు అపోహ పడుతున్నావా, భ్రమ పడుతున్నావా, వాస్తవం అనేది మనకు అర్థం అవుతుంది. అదే వదిన, అంటే నేను ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు అంటే అందరితో ఉన్నట్టు నాతో ఉంటున్నావా? ఇప్పుడు పరాయిదాన్ని చూసినట్టు చూస్తున్నావు వదిన.
నాకు అది చాలా బాధ. ఎందుకు చూస్తానమ్మా, నేనే పరాయి దాన్ని. వదిన నాకు పిల్లలు లేనప్పుడు మీరు ఎలా చేశారు వదిన? పిల్లల్ని అట్లీస్ట్ నా దగ్గరికి రానిచ్చారా మీరు? నాకు పిల్లల్ని నేను ఎంత బాగా చూసుకుంటాను, వాళ్ళంటే నాకు ఎంత ప్రేమ వదిన. అవునమ్మా, ఇది ఒప్పుకుంటాను. నాకు ఉంటది కదా భయం. సమాజంలో జరుగుతుందే కదా నేను చేశాను. బయట వాళ్ళంటే ఏదో అనుకోవచ్చు వదిన, ఇంట్లో వాళ్ళు కూడా ఇలాంటి ఫాలో అయ్యి ఇలా చేస్తే నా మనసు ఎంత బాధపడిద్ది, నాకు ఎంత కష్టంగా ఉంటది తెలుసు కదా వదిన. అన్నయ్య కూడా ఎంత మారిపోయారు, నాతో ఒకప్పటిలాగా ఉంటుండ్రా. ఏమ్మా మా అన్నయ్య మారాడు అనేది ఒక ఆలోచన అమ్మ ఈ అమ్మాయికి. ఇంతకు ముందు పెళ్లికి ముందు లాగా మారాడు అంటే దానికి నేనేం చేస్తానండి? చెప్పండి, మీరు చెప్పండి. కాదు మిమ్మల్ని అవును, మారకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, పెళ్ళే ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మారకుండా ఎలా ఉంటారు? బాధ్యతలు అనేవి పెరగవా? ఇంకా చిన్నతనంలోనే ఉండి చెల్లెలకి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా ఇటు ఫ్యామిలీని పట్టించుకోకుండా అలా ఉంటారా? చెప్పండి, మారకుండా అంతే ఉంటారా? అంటే ఆ మార్పు అనేది ఒక బ్యాలెన్స్ గా ఉండాలి కదమ్మా. ఈ అమ్మాయికి కూడా ఏం 10 మంది అన్నయ్యలు లేరు, ఉన్నది ఒకే అన్నయ్య. వీళ్ళిద్దరి మధ్యన మంచి బాండింగ్ ఉంది. కంప్లీట్ గా ఆ కుటుంబాన్ని మిమ్మల్ని మీ పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి ఈ పడవలోకి రమ్మని నేను చెప్పట్లే. కానీ ఈ అమ్మాయి మనసు కూడా అర్థం చేసుకుని కొద్దిగా ఆ అమ్మాయికి కావలసినటువంటి అవసరాలు కానీ ఏమన్నా ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నారండి? వచ్చినప్పుడల్లా బాగానే అన్నయ్యతో కలిసి బాగానే ఖర్చు చేస్తున్నారు, అంతా బాగానే చూసుకుంటున్నాడు కదా. మీ ఇంటి ఆడపడుచు ఎన్నిసార్లు వస్తుందమ్మా మీ ఇంటికి? అవును, ప్రతి పండక్కి వస్తూ పోతూనే ఉంటదండి. అమ్మ మానస, ఆడపిల్ల ఒక లెక్క పెట్టుకుని పండక్కి పబ్బానికే రావాల్సినటువంటి అవసరం ఏముంది? ఓకే, లేదు పండక్కే రావాలి, ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదు అని అనుకుందాం, సరే. కానీ ఎన్ని సందర్భాల్లో మీకు మీరుగా ఇన్వైట్ చేశారు, రా తల్లి మా ఇంటికి రా అని చెప్పి. ఎందుకు ఆ అమ్మాయి గర్భవతి అనేటటువంటి అంశం ఇంత లేటుగా మీకు ఎందుకు తెలిసింది? ఈరోజు ఫస్ట్ టైం సుమన్ టీవీ వాళ్ళ ఆధ్వర్యాన మీరు ఆ అమ్మాయి కంగ్రాచులేషన్ చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఇవన్నీ వింటూ ఉంటే కనుక మీ ఇద్దరి మధ్యన ఆ స్థాయి రేపో లేదేమో అని నాకు అనిపిస్తుంది అమ్మా. సంతోషంగా ఫోన్ చేసి వదినా ఇట్లా నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను అని చెప్పి నేనే అడగాల అండి? కాదు, ఫోన్ రిసీవ్ చేసుకోవట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు అని అంటుందమ్మా అమ్మాయి. రిసీవ్ చేసుకోవట్లేదు అంటే ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయండి, తను రెండు మీరే చెప్తున్నారు. ఫోన్ చేసి చెప్పాలి గుడ్ న్యూస్ నాకు అనేసి అంటున్నారు. బాగుంది, సంతోషం. మరి ఫోన్ పిక్ చేస్తే కదా తను చెప్పడానికి అవకాశం. సరే, నేనంటే లిఫ్ట్ చేయలేదండి. వాళ్ళ అన్నయ్య ఉన్నారు, వాళ్ళ అన్నయ్యకి చేస్తది, కాల్ చేస్తది, చెప్పిందంట. మరి అదేదో వదిన కూడా ఇవ్వన్నయ్య మాట్లాడతానని చెప్పేసి ఒక మాట అడగొచ్చు కదా. ఏమ్మా వీణా, ఎన్ని ప్రయత్నాలు చేసావు మీ వదినకి చెప్పడానికి? అట్లీస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ లేదంటే షేరింగ్ మై గుడ్ న్యూస్ అనేటటువంటి ఒక మెసేజ్ పెట్టచ్చు కదా వీణా, వదినకి పెట్టావా? నేను డైరెక్ట్ గానే చెప్పి హ్యాపీనెస్ తన హ్యాపీనెస్ అనేది నేను వినాలని ఎవరి ఫీలింగ్స్ లో వాళ్ళు ఉన్నారు. అన్నయ్య అంటే ఫోన్ చేస్తాను డాక్టర్ గారు, అన్నయ్య ఆ టైంలో ఎప్పుడో బయట ఉంటారు, నైట్ టైమ్ వాళ్ళకి చేయలేను, ఈవినింగ్ టైం. అమ్మ ఆలోచన ఉంటే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు వదిన చెప్పేటటువంటి బాధ కూడా ఏంటంటే, నేను ఇంపార్టెంట్ కాదా ఇంట్లో, నాకు తెలియపరిచినటువంటి అవసరం లేదు, ఇదే ఫస్ట్ టైము, ఇప్పుడు ఇక్కడ తెలియదు, ఇప్పుడు డైరెక్ట్ గా ఈ అమ్మాయి నోటు వెంట ఈ మంచి కబురు వినటం అనేది ఇప్పుడే ఫస్ట్ టైం అని చెప్పి ఆవిడ ఏదో మొక్కుపడిగా కంగ్రాచులేషన్స్ అని చెప్పింది. ఆవిడ చెప్పేటటువంటి వినే టోన్ లోనే నాకు ఏమనిపించింది అంటే, అక్కడ స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ లాగా నాకు అనిపించింది. ఆవిడ మాట కూడా కరెక్టే, ఆవిడ మాట గట్టిగా ఉండొచ్చు, ఆలోచన ఇదిగా ఉండొచ్చు, కానీ తనకు కూడా ఈ ఇంట్లో ఒక ఇంపార్టెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఇంత పెద్ద ఇది ఏదో విధంగా ఇంటికి వెళ్ళి అడుగుపెట్టి చెప్పచ్చు, ఆ ఇంట్లోనే అడుగుపెట్టి చెప్పచ్చు, ఒక మెసేజ్ పంపించవచ్చు, అన్నయ్యకి 1కి 100 సార్లు ప్రయత్నం చేసి అన్నయ్య ద్వారా వదినకి కమ్యూనికేట్ చేయించవచ్చు, లేదంటే అన్నయ్య ఫోన్ ద్వారా వదినతో మాట్లాడిపించవచ్చు. ఎందుకు జరగలేదు ఇది ఇప్పటికొచ్చి? అన్నయ్యకి చాలా అంటే కొన్నిసార్లు ట్రై చేశాను డాక్టర్ గారు, కానీ ఇంకా డైరెక్ట్ గా మాట్లాడడం అయితే కుదరలేదు అన్నయ్య పనుల వల్ల. నాకు కాదమ్మా వీణా, మీ అమ్మ వాళ్ళతో మీరు మాట్లాడుకుంటూనే ఉంటారు కదా, ఫోన్ చేస్తారు కదా, పోనీ అమ్మ ఇంట్లోనే ఉంటారు కదా, అమ్మ ఒకసారి వదినకి ఇవ్వు అని చెప్తే అయిపోతుంది కదా. భయంతో కమ్యూనికేట్ చేయలేకపోయా, అంతవరకు నాకు అర్థమైంది. కానీ భయం ఎందుకండి, నేనే రాక్షసుని కాదు కదా, భయం ఎందుకు, భయపడాల్సిన అవసరం ఏముంది? సరేలేండి, చిన్న పిల్ల, సరే చెప్పలేకపోయింది, ఒక సంతోషకరమైన విషయం. పోనీ మీరన్నా ఒక స్టెప్ తీసుకొని, ఏమ్మా ఏంటి నువ్వు కన్సీవ్ అయ్యావంటే ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదమ్మా, మీరు కూడా పెద్దవాళ్ళే కదా తనకన్నా. ఎలా చేసి అడుగుతానండి, అసలు తనకేం లేనప్పుడు నా ఇక్కడ ఖచ్చితంగా ఈగో బ్యారియర్ అనేది వస్తుందమ్మా. నేనెందుకు చెప్పాలి అనేది ఆ అమ్మాయికి ఉంది, ఆవిడే ఫోన్ చేయాలి కదా అని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఇద్దరికి మధ్యన ఈగో బ్యారియర్స్ ఉన్నాయి, కానీ ఎవరో ఒకరు మెట్టు దిగాలి కదమ్మా. ఇక్కడ ఎవరో ఒకరు మెట్టు
సరే ఒక అంశం మీద మనం ఇన్ని సందర్భాల్లో మాట్లాడుకోవద్దు. ఆవిడ మీకు ఫోన్ చేయటం అనేటటువంటిది ఇంపార్టెంట్. మెసేజ్ ఆవిడ నోటి ద్వారా మీకు కమ్యూనికేట్ చేయవలసినటువంటి బాధ్యత ఆ అమ్మాయి మీద ఉంది. సరే తెలియనితనమో లేదంటే భయమో ఇంకో అంశమో తీసి పక్కన పెడదాం. ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్రీగా హ్యాపీగా ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి అట్మాస్ఫియర్ లో అక్కడ ఉండటానికి అవకాశం ఉందా లేదా? రావద్దని అట్మాస్ఫియర్ లేదని నేను ఎలా చెప్తానండి? కాదమ్మా, difference- ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ కాదమ్మా, రావద్దు అని నేను చెప్తానా? చెప్పండి. ఇంతకు ముందులా కాదు, వాళ్ళకి పెళ్ళయింది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, మనం ఇంత ఇదిగా ఖర్చు పెట్టించకూడదు అన్నయ్య చేత. వాళ్ళ సంసారం ఏంటి, నెలకొచ్చి ఎన్ని ఖర్చులు ఉంటాయి ఏంటి అని ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా అలా చేస్తే నాకు మాత్రం ఉండదా అండి? వదిన అమ్మ నాన్న కూడా చూసుకుంటున్నారు కదా వదిన. ఎప్పుడు వాళ్ళని చూసుకునేది వాళ్ళ ప్రేమని ఆ మాత్రం చేయరా వదిన? మీరు ఇంటికి వెళ్తే మీ వాళ్ళు చూసుకోరా మిమ్మల్ని? నేను ఇంత ఖర్చు పెట్టించినమ్మా. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, కీలకమైనటువంటి అంశం మనీ. ఆడపిల్ల, మన ఇంటి ఆడపిల్ల మన చేత ఖర్చు పెట్టిస్తుంది అనేటటువంటిది. అది మీ భర్త మీద భారం అవుతుంది, దానివల్ల మీ కుటుంబం నెగ్లెక్ట్ అవుతుంది అనే భావం మీకుంది. ఏంటా ఖర్చు? ఇన్ని సంవత్సరాల్లో ఈ అమ్మాయి ఎన్ని వస్తువులు కొనిపించింది, ఏ విధంగా ఆర్థికంగా మీ కుటుంబం మీద భారం పెంచింది చెప్పండి. ఏముందండి, పండక్కి వచ్చినప్పుడు షాపింగ్ కానీ ఇలా అన్నయ్యని తీసుకొని బయటికి వెళ్ళడం. వాళ్ళ అన్నయ్యకి కూడా అంతేనండి. ఈవిడ వస్తే కొంచెం ఆయనకి ఎక్కడ లేని సంతోషం వస్తది. ఆమె అడగకుండానే అన్ని ఖర్చు పెట్టిచ్చేస్తాడు. ఖర్చు అంటే ఏంటండి మానస గారు మీ ఉద్దేశంలో? అంటే ఎలాంటి ఖర్చు? ఏదో ఆడపిల్ల ఇంటికి వస్తే ఒక చీర పెట్టి పంపిస్తాం. ఎన్ని ఆస్తులు అమ్మేసుకున్నారు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేశారమ్మా ఈ ఖర్చు వల్ల? ఆస్తులు అమ్మేసుకొని అక్కర్లేదండి. ఆస్తులు ఇప్పుడు ఒక రోజు షాపింగ్ వెళ్ళారు, 10,000 ఖర్చు అయింది. ఆ 10,000తో మాకు నెల గడుస్తుందండి, నెల గడుస్తుంది. అవునమ్మా, అది సంవత్సరానికి ఒకసారే కదమ్మా. ఇది ప్రతి వీకెండ్ ఒకసారి ఏంటండి, నెలకు ఒక పండగ వస్తుంది, పండగకి ఒకసారి ఆడపడిచి ఇంటికి వస్తుంది. ఈ అమ్మాయి అక్కడికి ఖర్చు పెట్టడానికి గురించే వస్తుందనే భావం మీకుందా, లేదంటే మీ హస్బెండ్ ఆ ఖర్చు పెట్టేటటువంటి కోణంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాడా? ఈ అమ్మాయికి ఆ ఉద్దేశం ఉందనే ఆలోచన మీకు? అదే అయితే కనుక ఈ అమ్మాయికి మనం చెప్దాం, అమ్మా అక్కడ ప్రేమ ఆప్యాయతల గురించి వెళ్ళొచ్చు, ఏది ఆశించి అయితే మాత్రం నువ్వు వెళ్ళొద్దమ్మా అనేటటువంటి ఈ అమ్మాయి క్లియర్ కట్గా వాళ్ళ గుద్దినట్టు చెప్పొచ్చు. కానీ ఇలా బాధపడుతూ కష్టపడుతూ ఒక నెలసరి ఖర్చు అంతా కూడా ఆ అమ్మాయికి గిఫ్ట్ రూపాన్ని ఇచ్చే ఉద్దేశంతో ఇచ్చేటటువంటిది కూడా ఆ అమ్మాయికి అవసరం ఉందో లేదో నాకైతే తెలియదు కానమ్మా, అంత బాధపడుతూ అయితే మాత్రం మీరు ఇవ్వకూడదు. అది ఆ అమ్మాయి కలిసి కూడా రాదు. ఏం వినా అది ఆ ఉద్దేశం. నాకు ఉంటది కదా, ఆడపడిచి ఇంటికి వచ్చింది, ఇప్పుడు నా వదిన నాకు ఎలా పెట్టిందో నేను కూడా అలానే పెట్టాలని నాకు ఉంటది. కానీ హ్యాపీగా ఇవ్వండి, ఎంతవరకు అయితే మీకు ఉంటుందో అంతవరకు మీ హ్యాపీగా ఇవ్వండి. స్తోమతను బట్టి ఇవ్వచ్చు కదా. అదే అండి స్తోమత. ఇక్కడ మ్యాటర్ స్తోమత అండి. ఆ స్తోమతకు మించి ఖర్చు పెడితే. ఒక ఇంపార్టెంట్ పాయింట్, సారీ మీ మాటకు అడ్డొస్తున్నాను, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీణకి ఇక్కడ ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వస్తుందనే ఆలోచన మీకుందా, లేదంటే మీ హస్బెండ్ ఎక్కువ స్థాయికి వెళ్ళి ఇస్తున్నాడా? ఇది చాలా ఇంపార్టెంట్. అదే అండి, కొంచెం హస్బెండ్ స్థాయిని మించి ఆ అమ్మాయిని చూస్తే కొంచెం తనకి మరి ఇక్కడ అది సంతోషపడుతున్నాడు, చెల్లి అనుకున్నాడు, ప్రేమిస్తున్నాడు, జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి, ఇవ్వాలనుకున్నాడు, నెలసరి సరిపోయేటటువంటి డబ్బులు దారదత్తం చేశాడు. ఇక్కడ అతన్ని కంట్రోల్ చేయాలి, కానీ వీణ మీద మీరు నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోకూడదు కదమ్మా. ఈ రోజు పెద్ద మాట అన్నారు, వచ్చినప్పుడల్లా ప్రతి నెల పండగ వస్తుంది, ప్రతి నెల మాకు ఖర్చు అవుతుందని అన్నారు. వీణకుందా ఉద్దేశం? వీణ ప్రేమ గురించి వస్తుందా, గిఫ్ట్ గురించి వస్తుందా? ఇప్పుడు నేనని దృష్టిలో పెట్టుకొని నేనేం అనలేదండి, ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని. ఆ అమ్మాయి అంటుంది మా అన్నయ్య మారిపోయాడు. అవును, మారకుండా ఎలా ఉంటాడు? ప్రతి పండగకి కూడా 10,000 చొప్పున ఖర్చు పెట్టుకుంటూ పోతూ ఉంటే రేపు రోజున ఉండే పరిస్థితి ఏంటి అనే ఆలోచన వస్తుందా రాదా? మేడం ఇక్కడ పాయింట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ ఏంటంటే వీణ అసలు ఏం ఆశిస్తుంది వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి? నిజంగా నెలకి 10,000 ఆశిస్తుందా, గిఫ్ట్ ఆశిస్తుందా? నాకైతే అలా అనిపించలేదు. అలాంటప్పుడు మరి వీణ కంట్రోల్ చేసుకోవచ్చు కదా అన్నయ్యని. అన్నయ్య నాకు ఇంత పెద్ద గిఫ్ట్ వద్దు, నేను పుట్టింటికి ఏదో వస్తున్నాను, నన్ను ముచ్చటగా చూసి పంపించండి, కడుపు నిండా పెట్టి పంపించండి అని వీణ కంట్రోల్ చేయొచ్చు కదా. ఒకటైతే క్లియర్ మేడం, ఒకటైతే మానస గారు ఒక్క పాయింట్ అయితే క్లియర్. అదే అండి, నాకు వచ్చిన డౌట్ అదే అండి. వీణ కంట్రోల్ చేస్తే అన్నయ్య ఆగుతాడా అనేది నా డౌట్. ఆ చెల్లి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు చెల్లి ఒక మాట చెప్తే ఆగడా? డాక్టర్ గారు నేను ఎప్పుడు కూడా మా అన్నయ్యని నాకు ఇది పెట్టు అది పెట్టు అని అస్సలు అడగను డాక్టర్ గారు. అడగడం కాదమ్మా, నువ్వు చెప్పాలమ్మా.
అడగడం కాదు. ఎప్పుడైనా నేను అడిగాను, నేను ఎప్పుడో ఒకసారి అన్నయ్య బయటకి లేదని కొనిస్తే తప్ప నేను ఏమైనా తీసుకున్నాను. అదే అమ్మా, కొనిచ్చేటప్పుడు అన్నయ్య ఇంత ఖర్చు పెట్టొద్దు, అన్నయ్య ఇంత ఖర్చు పెట్టొద్దు అని నువ్వు చెప్పాలమ్మా. ఎంత పెడుతున్నారు వదిన చెప్పండి. నేను ఎప్పుడైనా వస్తున్నా, ప్రతి పండగకి వస్తున్నానా వదిన నేను? అమ్మ నేను ఒక్క మాట చెప్పొచ్చా వీణా, ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాడు అనేది ఇక్కడ ఇది కాదు. మీ అన్నయ్య ఎంత సంపాదిస్తున్నాడు, ఆర్థికంగా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎంత బరువు బాధ్యతలు ఉన్నాయో నీకు తెలుసు. ఇక్కడ నాకు తెలుసు, నాకు పెళ్ళండి, ఇప్పుడు నాకు ఎన్ని బాధ్యతలు ఉంటాయో, ఒక ఇల్లు ఉన్నాక పిల్లలు ఉన్నారు, ఇస్తున్నాడు, వాళ్ళని చూసుకోవాలి. లేదు నీకు అన్ని తెలుసమ్మా, ఇస్తున్నాడు తీసుకుంటున్నావు, కానీ అటువైపు ఎంత భారం అవుతుందో అన్నది తెలిసినప్పుడు అన్నయ్య ఇక్కడ బ్రేక్స్ వేసుకో. ఎందుకంటే ఇక్కడికి ఓన్లీ ఆర్థిక భారమే కాదు, అన్నయ్య గిఫ్ట్ ఇస్తున్నప్పుడు వదిన ఎక్స్ప్రెషన్స్ కానీ ఇమోషన్స్ కానీ ఆవిడ మూడు పాడవటం కానీ ఇవన్నీ కూడా నీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వదిన ఇబ్బంది పడుతుంది కాబట్టి కుటుంబ సమేతంగా హ్యాపీగా నీకు రావట్లేదు కాబట్టి నువ్వు బ్రేక్స్ వేస్తే బాగుంటుందిగా. వదన్నయ్య ఎందుకు ఇంత ఖర్చు పెడతాను, వెళ్ళటం తగ్గించడం సొల్యూషన్ కాదమ్మా. తగ్గించావు సరే, అంతటితో మెలకొని ఉండొచ్చు, సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇలా కాల్ చేసి మళ్ళీ ఏంటిది ఇదంతా. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటో మానస గారు తెలుసా, ఇక్కడ మీరేంటంటే వీళ్ళిద్దరు బంధానికి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీతో ముడిపెట్టేశారు. అంటే ఏంటంటే గిఫ్ట్ ఇస్తుంది కాబట్టి ఆవిడ వస్తుంది, అతను ఇస్తున్నాడు కాబట్టి ఈవిడ స్వీకరిస్తుంది. వెనకాల ఆర్థికంగా డబ్బుల విషయమే కాదండి, ప్రతి చిన్నదానికి ఇలా మొహం ముడుచుకొని హట్ అయిపోయి మరీ ఇంత సిల్లి విషయాలకు కూడా అలా ఉండకూడదండి. అతిగా ప్రేమలు అతిగా చూయిస్తే మాకు ఉంటాయండి ప్రేమలు ఏదైనా సరే. నేను వచ్చినప్పుడు నేను పిల్లలకి పెట్టాలని చూస్తా, నేను అట్లా చేసేదానికి కాదు వదినా, నేను ఒక్కరి నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యను. అన్నయ్య పెడితే ప్రేమగా పెడితే తీసుకుంటాను తప్ప నేను అన్నయ్య నీకు నోటు చేసి నేను తీసుకొని నేను నా ఇంటికి వెళ్ళిపోవాలని నేను చూడను వదినా. నేను నిన్నేం అనలేదమ్మా, ఇప్పుడు ఖర్చు చేశావు అది అని నిన్నేమి డైరెక్ట్ గా ఎప్పుడు అనలేదు కదా. వచ్చినప్పుడు ఎలాగో అమ్మ వాళ్ళు కదా చూసేది వదిన, అన్నయ్య ఏదైనా తెచ్చి నాకు ప్రేమగా ఏదైనా బయట నుంచి కొనుక్కొచ్చేమని ఇస్తే అమ్మ వాళ్ళని చూసేది ఎవరు? మేమే కదా. అమ్మ వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏది? మేమే కదా. డాడీకి ఎంతో కొంత పెన్షన్ వస్తుంది, వాళ్ళ పెన్షన్ తోనే బతకరగమ్మా, నెలంతా పెన్షన్ తోనే గడవదుగా. వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది వదినా చెప్పండి? కిరాణం ఖర్చులు జస్ట్ వాళ్ళు వచ్చిందంటే వాళ్ళు బ్రతకగలరు, అందులోనూ కదా వదిన నేను వచ్చినప్పుడు కూడా నన్ను కూడా చూసుకుంటున్నారు కదా, అన్నయ్య ప్రేమతో తెచ్చి పెట్టేదే కదా. ఇక్కడ ఏంటంటే నా పుట్టింటికి కేవలం ప్రేమ ఆప్యాయతలు సంతోషం గురించే వెళ్తున్నాను, మీ స్తోమతలో మీకు ఇబ్బంది లేకుండా ఏదైతే ఇస్తే అది నేను తీసుకుంటాను అనే పిక్చర్ క్రియేట్ అయినప్పుడు చాలా వరకు ఈ సమస్య ఇది అయిపోతుంది. సమస్యగానే అనిపించేది అసలు. ఆవిడకి ఏంటంటే నెల నెలగా పండగ వచ్చినప్పుడల్లా ఆవిడ గుండెల్లో రైలు పరిగెడుతుంది, అది నువ్వు ఆశించకపోయినా కూడా. డాక్టర్ గారు నాకు ఏం వద్దు, నన్ను వెళ్ళినప్పుడు నన్ను ప్రేమగా చూసుకోవాలి. ఇది ఎప్పుడో మీ బ్రదర్ కి బ్రేక్స్ వేసుంటే కనుక అన్నయ్య ఏంటి విచ్చలు విడతానము, నువ్వు అక్కడ అటువైపు నాన్న అమ్మ నాన్న కూడా చూసుకోవాలి, నీ పిల్లల్ని సాకాలి, కుటుంబాన్ని నిలబెట్టాలి, మళ్ళీ నాకు ఈ భారీ ఎత్తున గిఫ్ట్లు ఏంటి, నాకు ఈ అవసరం లేదు, హ్యాపీగా నన్ను ఇంటికి రమ్మని చెప్పండి, కడుపు నిండా భోజనం పెట్టండి, ప్రేమగా చూసుకోండి, కావాలంటే సినిమాకి వెళ్దాము, ఒక జాకెట్ గుడ్డు పెట్టండి, ఏదో ఒక లిమిటేషన్ గీత నువ్వు గీసుంటే కనుక ఈ పరిస్థితి ఇక్కడ వరకు వచ్చి ఉండేది కాదన్నది నా అభిప్రాయం. ఎటొచ్చి మానస ఇక్కడ నీ సైడ్ ఏంటంటేనమ్మా, దయచేసి ఇది అమ్మాయికి విపరీతమైనటువంటి పిల్లలు అంటే ప్రేమ, అదొకటి కనిపిస్తా ఉంది. ఎందుకు ఈ లిమిటేషన్, ఎందుకు నీ పిల్లల వరకు వస్తే కనుక ఆ అమ్మాయి ఏం చేస్తుందని మీ భయం. దయచేసి ఏంటంటే బహుశా ఎక్కడో ఉండేటటువంటి ఒక వ్యతిరేకత, ఒక ఆలోచన, పిల్లల్ని దూరం పెట్టడం అనేటటువంటి దాని వరకు తీసుకురావద్దు. ఎందుకంటే ఆ పసిప్రాణులు అంటే కుటుంబం ప్రధానంగా కలిసి ప్రయాణం చేసేది పిల్లల వల్లేనండి, ఇదైతే మాత్రం నా గట్టి అభిప్రాయం. పిల్లలు ఉంటే కనుక, చంటి మనసులు ఉంటే కనుక అన్ని బాధాబంతి దూరం పెట్టేసి, అన్ని భేదాభిప్రాయాలు విభేదాలు దూరం పెట్టేసి కుటుంబం కలిసిపోతుంది. సో అక్కడ మాత్రం దయచేసి ఈ డిఫరెన్స్ అనేది చూపెట్టద్దు. ఏదో అయ్యింది, ఏదో అయిపోయింది, దేవుడి దయ వల్ల తను కూడా కన్సీవ్ అయ్యింది, చక్కగా హ్యాపీగా స్వీకరించండి, మంచిగా తనకి ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఏంటి, పుట్టింటి తరపున ఏదో ఒక ఆశ ఉంటది కదా మనసు గారు ప్రతి ఒక్కరికి కూడా. రామ్మ కూర్చో, రామ్మ తిను అని చెప్పి ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మీరు క్రియేట్ చేయండి. ఏమీ డబ్బులతో కూడినటువంటి అవసరం ఏమీ లేదు, వీణ అది ఆశించట్లేదు. పెట్టుకొని మనం ఎంత ఫ్రెండ్లీగా క్రియేట్ చేద్దామన్నా కానీ ఇంకా వాళ్ళకి అదే ఉంటదండి. ఇంకా అట్లా ఏముండాలండి వీణ గారు, వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉండమనండి.
మాకెందుకు ఎన్ని రోజులు ఉండాలి, నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు వదినా. నేను నాకు చాలు. అక్కడ ఉండాలి, అమ్మ నన్ను చూసుకో. అమ్మా ఎంత ప్రేమగా చూసినా ఇంకా నీ మనసులో ఇంకా అవే ఉంటాయమ్మా. ఎంత ప్రేమగా చూసినా నీ మనసులో ఇంకా అవే అయిపోతాయి. నేను అది మనం అంటే దాన్ని మనం ఒక కంక్లూజన్ రావాలనే కదా వదిన వీళ్ళకి నేను మెయిల్ Yes, చేసి yes. సార్ వాళ్ళకి. వీణా ఇప్పుడు డాక్టర్ గారు మానస గారి బాధ్యత ఏంటనేది చెప్పారు. ఇంకొకసారి మీ గురించి కూడా నేను ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు వదిన అన్నయ్యతో చెప్పలేదు, నువ్వు మీ చెల్లికి ఇంత పెట్టు ఇంత పెట్టద్దు, లేకపోతే ఎక్కువ పెట్టేస్తున్నావు అని పదే పదే చెప్పింది అనుకో, వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావచ్చు. ఆ పాత్ర మీరు తీసుకోండి. అన్నయ్య ఇది చాలు, నాకు ఇంతవరకే చాలు, నన్ను చక్కగా చూసుకొని ప్రేమగా ఉండు, కడుపు నిండా పెట్టండి, అది చాలు అనే బాధ్యత మీరు తీసుకోండి. ఖచ్చితంగా చెప్తాను. సో ఓకే. ఇక్కడ నేను ఒకే పాయింట్ అమ్మా మానస, ఇక్కడ మానస మళ్ళీ గారు వినండి. చెప్పండి. ఈ వాతావరణం ఏదైతే ఉందో మీ ఇంటి ఆడబడుచు మీ ఇంటికి రావటము, ఆ ఆడబడుచు ఉన్నంతసేపు మీరు కొద్దిగా డిఫరెంట్ గా ఉండటము, ఇబ్బందికరంగా ఉంటాము, ఈ వాతావరణం నచ్చక అతను ఇంకో విధంగా ఉంటాము, ఈ వాతావరణం మీకు నచ్చట్లేదు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు మీరు మాకు కాల్ చేసినందుకు, మేము మీకు కాల్ చేసినందుకు ఒక మంచి పరిష్కారం దొరికింది అనేటటువంటి పాజిటివ్ యాంగిల్ తోనే దీన్ని ముందుకెళ్ళండి అనేది ఫస్ట్ నా అభ్యర్థన. నెంబర్ 2 ఏంటంటే, ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరం ఉందో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం ఉంది. తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉన్నాయమ్మా, అటువంటి కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ మానస అనేటటువంటి మీ వదిన ఇక్కడ రాక్షసి కాదు, దెయ్యం కాదు. మీ అన్నయ్యని నిలవరిస్తూ మీ బంధాన్ని తెంచేటటువంటి ఉద్దేశం ఆవిడకి లేదు. ఆవిడకు మాత్రము ఇక్కడ ఏంటంటే ఇంటి కుటుంబాన్ని నిలదొక్కుని బ్యాలెన్స్ చేసేటటువంటి ప్రయత్నంలో ఆ అమ్మాయికి కొన్ని గట్టిగా ఘాటుగా అనిపించినాయి. అదే నీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. అన్నయ్య ఏదన్నా ఇస్తే కనుక వదిన అంగీకారంతో, వదిన కంఫర్ట్తో ఏదన్నా ఉంటే కనుక అది స్వీకరించడానికి ట్రై చేయండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అర్థం చేసుకోండి. ఓకేనమ్మా? ఇంతకు మించి ఏమీ లేదమ్మా, ఇంతకు మించి అసలు ఎటువంటి సమస్య లేదు ఇది. ఏమీ లేదు, ఎటువంటి భేదాభిప్రాయాలు లేదు, ఎటువంటి ఇంతకంటే 100 రెట్లు సమస్యలు ఉన్న కుటుంబాలే హ్యాపీగా కలిసిపోతున్నాయి. ఇది అసలు సమస్యే కాదు. ఎటొచ్చి ఒక చిన్న డిఫరెన్స్, ఇదేంటంటే ఒక చిన్నపాటి డిఫరెన్స్ ని ఇరువైపులా అర్థం చేసుకోలేదు, ఇరువైపులా ఓపెన్ గా మాట్లాడుకోలేదు. ఇప్పుడు మాట్లాడుకునేటటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి మేము ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా మీరిద్దరు చక్కగా హ్యాపీగా మాట్లాడుకోండి. ఎప్పుడు రావాలో డిసైడ్ చేసుకోండి. త్వరగా అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండండి అమ్మా. మనస గారు ఓకే అండి. వదిన గారు ఏం మనసులో పెట్టుకోవద్దు మీరు. నేను మనకి ఒక సొల్యూషన్ రావాలనే చేశాను తప్ప ఏం లేదు, అది అర్థమైంది అమ్మా. అది నేను ఆవిడకి అర్థమైందమ్మా, ఆవిడకి క్లారిటీ అర్థమైంది. ఇచ్చాను కదా. ఏదన్నా ఉంటే కనుక నువ్వు అన్నయ్యతో మాట్లాడి, అన్నయ్య ఈ డిఫరెన్స్ వల్ల మా ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఇష్యూలో నువ్వు కొద్ది బ్రేక్స్ వేయటం మంచిది, నాకు ఆ ఉద్దేశం లేకుండా అనవసరంగా నాకు ఆ ఉద్దేశం ఉన్నట్టుగా ఇక్కడ పిక్చర్ క్రియేట్ అవుతుందని చెప్పి అన్నయ్యకి నువ్వు తొందరగా ఒక మాట చెప్పి అప్పుడు అక్కడికి వెళ్ళటం బెటర్ అమ్మా. రైట్ అమ్మా? సరే మేడం. మానస గారు ఓకే అండి.